హాయ్, నా పేరు రవి తేజ. నేను 2013లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్లో. సో ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత నేను జాబ్ ట్రయల్స్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కొంచెం ఇంటర్వ్యూస్ అంటే ఫియర్ ఉంది, సో ఎక్కువ అటెండ్ అవ్వలేకపోయాను. ఈసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కోర్ ఫీల్డ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కోర్స్ చేశాను, కానీ ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు. నేను ఐటీ ఇండస్ట్రీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అప్పుడు మా రిలేటివ్ ఒకరు CCBP 4.0 ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ గురించి రిఫర్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్ తీసుకుని ఆల్రెడీ ప్లేస్ అయిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. ఇంట్రెస్ట్ వచ్చి డెమో క్లాస్ అటెండ్ అయ్యాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ తో అవసరం లేదు. సో ఎంత కెరియర్ గ్యాప్ ఉంది, మనం ఏ ఫీల్డ్ నుంచి వచ్చాము అనేది లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు మన లోకల్ లాంగ్వేజెస్ లో టీచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి 100% నాలెడ్జ్ అనేది గ్రాస్ప్ చేసుకోవచ్చు. రాహుల్ సార్ సెషన్స్ చాలా ప్లెజెంట్ గా ఉంటాయి. కాన్సెప్ట్స్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంటాయి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తుంటారు. ఈ సెషన్ అయిపోయిన తర్వాత కూడా మనకి MCQs ఉంటాయి. సో మనం ఎంత నేర్చుకున్నాం అనేది దాని ద్వారా తెలుస్తుంది. ఇన్ బిట్వీన్ మనకి ఏమన్నా డౌట్స్ వచ్చినా కానీ మనం చాట్ సెషన్ లో అడగొచ్చు. వాళ్ళు 24 hours లో క్లియర్ చేస్తుంటారు. సపోజ్ మనకి ఏమన్నా ఇంటర్వ్యూ ఉందంటే బిఫోర్ వీళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ అనేవి తీసుకుంటారు. దీంట్లో ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. సో మనం బెటర్ గా ఇంకా పెర్ఫార్మ్ చేయొచ్చు. ఎక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో సజెస్ట్ చేస్తారు. నేను 2013లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. 2021లో ఐటీ ఇండస్ట్రీలో ప్లేస్ అయ్యాను. ఈ 8 years గ్యాప్ లో నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. స్కిల్స్ ఉంటే మనము ఐటీ ఇండస్ట్రీలో ప్లేస్ అవ్వచ్చు అనే నా విష్ ని NxtWave వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. మీలో ఎవరైనా ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ మీరు CCBP 4.0 ప్రోగ్రామ్ లో ఎన్రోల్ కావచ్చు. వన్స్ ఇందులో జాయిన్ అయ్యి ప్లేస్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ. నా విష్ ప్రూవ్ చేసినందుకు NxtWave టీమ్ కి, అలాగే రాహుల్ అత్లూరి సార్ కి, విజయ్ సార్ కి థ్యాంక్ యూ.